హలో అండి, నమస్తే. మనందరము ఎక్కడ ధైర్యంగా ఉన్నా లేకపోయినా హాస్పిటల్కి వెళ్తే మాత్రం ధైర్యంగా ఉండాలి. పేషెంట్ కన్నా ఎక్కువగా పక్కన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని అంట నేను. మా హస్బెండ్ ఐటీ జాబ్ చేస్తారు కదా, సో రీసెంట్ గా తనకి బ్యాక్ పెయిన్ అటాక్ అయిందనమాట. సో దానికోసం మేము హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమో ఎంఆర్ఐ స్కాన్ రాపిచ్చిల్లు. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుందామని మా హస్బెండ్ లోపలికి వెళ్ళి 2-3 టైమ్స్ చేయించుకోకుండా లిటరల్ గా ఎంత టెన్షన్ పడి బయటకు వచ్చిందంటే, ఇంకా హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను కూడా లోపలికి వెళ్ళిన. అసలు లోపలికి ఎవరిని అలో చేయరంట. ఇంకా నేను తన ఫుడ్ని టచ్ చేసి స్కాన్ చేయించుకునేంత వరకు నేను ఉన్నా అని చెప్పేసి భరోసా ఇస్తే స్కాన్ అయితే సక్సెస్ఫుల్ గా చేయించుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల స్కాన్ లో అయితే ఎలాంటి ఇష్యూ రాలేదండి. డాక్టర్ ని కన్సల్ట్ అయితే 1 వీక్ ఫిజియోథెరపీ చేయించుకోండి, మీకు పెయిన్ ఉంది అంటున్నారు కదా అని చెప్పేసి సజెస్ట్ చేశారు. అట్లా తను కోలుకుంటున్నాడో లేదో, వర్ణికకేమో కాలుకి దెబ్బ తగిలి కాలంతా మాసిపోయింది. అదేంటో ఈ వీక్ బ్యాక్ టు బ్యాక్ హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి ధైర్యం చేసుకొని నాది నేనే ధైర్యంగా ఉంటా అండి. ఇంక ఇది రైనీ సీజన్ కదా, పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి.